ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో టీవీకే విజయ్కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో కీలక తీర్పు ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి కేవలం ఒక్క ఓటుతో ఎన్నికల్లో గెలిచారు శ్రీనివాస సేతుపతి. ఆయనకు అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షల్లో పాల్గొనవద్దని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లను, వీడియో ఫుటేజ్ని భద్రపరచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో పొరపాటు జరిగిందని డీఎంకే పార్టీకి చెందిన పెరియకరప్పన్ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, విజయ్ కి మరొక షాక్ అయితే ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. అయితే మాత్రం రేపు బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో కూడా ఒక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక టీవీకే పార్టీ చెందినటువంటి తిరుపత్తూరు గెలిచినటువంటి శ్రీనివాసన్ సేతుపతి ఒక్క ఓటుతో గెలిచారు. ఇక ఒక్క ఓటుతో గెలిచినటువంటి నేపథ్యంలో డిఎంకేకి క్యాండిడేట్ అయినటువంటి పెరియకప్పన్ ఇక మాత్రం దీనికి పైన ఫిర్యాదు కూడా ఈసీకి అయితే ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ స్పందించకపోవడంతో మళ్ళీ తను హైకోర్టుకు కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. ఇక హైకోర్టులో అయితే ఒక పిల్లిని కూడా తీసుకున్నటువంటి హైకోర్టు ఒక్క ఓటుకి సంబంధించి ఒక పిటిషన్ అయితే రావడం, దానికి సంబంధించినటువంటి ఒక శ్రీనివాస సేతుపతిని ఒక్క ఓటుతో గెలిచడం పైన అయితే మాత్రం హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ ఒక తీర్పును కూడా ఇచ్చింది. రేపు జరిగేటువంటి బల పరీక్షలో శ్రీనివాసన్ సేతుపతి అంటే తిరుపత్తూరులో గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే పాల్గొనకూడదు అనేసి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది ఇంకా హైకోర్టులోనే ఉంది కాబట్టి తన మాత్రం ఒక రేపు బల పరీక్షలో పాల్గొనకూడదు అనేసి అయితే మాత్రం చేసింది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు అంటే ఒక కౌంటింగ్ రోజు జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక సీసీ ఫుటేజెస్ కూడా ఈసీ భద్రపరచాలి. మొదటి నుంచి జరిగినటువంటి ఒక ఓట్ల లెక్కింపును కూడా ఆ ఒక సీసీ ఫుటేజ్ ని ఈసీ అయితే భద్రపరుస్తూ కోర్టుకు కూడా ఇవ్వాలి అనేసి అయితే మాత్రం తీసుకురావడంతో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కూడా తిరుపతిలో చెందినటువంటి శ్రీనివాస్ సేతుపతి అంటే టీవీకే ఎమ్మెల్యే ఒక్క ఓటుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేని అయితే మాత్రం ప్రస్తుతం హోల్డ్ లో పెట్టింది హైకోర్టు. అయితే దీంతో హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలతో అదే తీర్పుతో పాటుగా టీవీకేకి ఒక షాక్ లాంటిగా ఉంటుంది. ఎందుకంటే రేపు బల పరీక్ష నిర్వహించే అంశంతో 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ దాంట్లో ఒక స్థానం తిరుచి ఈస్ట్ పోగా మరొక 107 స్థానాలు మాత్రమే టీవీకే దగ్గర అయితే ఉంటుంది. దాంట్లో కూడా ఈ యొక్క తిరుపతికి చెందినటువంటి ఎమ్మెల్యే కూడా పాల్గొనకపోవడంతో 106కు మాత్రం తన సొంత పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా తగ్గడం. దాని తర్వాత అయితే మాత్రం కొంతమంది ఇప్పటి వరకు కొన్ని చిన్న పార్టీలు కూడా అలయన్స్ తో ముందుకు వెళ్తున్నటువంటి విజయ్కి రేపు ఒక స్థానం కూడా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో పాటుగా టీవీకే విజయ్కి ఒక షాక్ లాంటిది కూడా జరిగింది. మరి డిఎంకే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఇచ్చినటువంటి కోర్టులో వేసినటువంటి పిల్లితోనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో రేపు జరిగేటువంటి ఒక బల పరీక్షలో తన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తగ్గడం అనేది కూడా ఒక షాక్ లాంటిది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా చాలా విలువైనది కూడా భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలతో పాటు సపోర్ట్ ఇచ్చినప్పటికీ దాని తర్వాత సిపిఎం సిపిఐ ఇచ్చినప్పుడు కూడా 2 స్థానాల్లో వెనకబడేసి మెజార్టీ రాకపోవడంతోనే తనకి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఆలస్యం అవుతూ వస్తుంది. దాని తర్వాత వీసీకే పార్టీ మద్దతు తెలపడంతో కొంత ఊరట కూడా లభించినటువంటి విజయ్కి రేపు బల ప్రదక్షిణలో ఒక ఎమ్మెల్యే కూడా తగ్గితే కూడా తనకి చాలా వరకు మైనస్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. దీంతో తన సొంత ఎమ్మెల్యే అంటే తన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే తనకి ఓటు వేయకపోవడంతో అంటే ఓటు వేయకపోవడం అంటే ఒక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పాటుగా తను ఒక బల ప్రదర్శనలో కూడా తను పాల్గొనకపోవడం
గెలిచినప్పటికీ కూడా తను లేకపోవడం అనేది టీవీకేకి ఒక మైనస్ పాయింట్ గా కూడా తెలుస్తోంది. మరి రేపు జరిగేటువంటి ఈ యొక్క బల ప్రదర్శన కూడా అంటే అసెంబ్లీలో రేపు ఒక ఫ్లోటు టెస్ట్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి 108 ఎమ్మెల్యేలు, మరి ఒక కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అలాగే ఈసీకే, తనకి ముస్లిం పార్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ అయితే ఇచ్చింది. దీంతో ఈ యొక్క సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఒకరు తగ్గడంతో కూడా తనకు ఒక షాక్ లాంటిది అయితే తెలిసింది. మరొకవైపు ఏఐడిఎంకేకి కూడా కొంతమంది టీవీకి సపోర్ట్ చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని అయితే కూడా వార్తలు వస్తుంది. మరి రేపు జరిగేటువంటి అసెంబ్లీలో యొక్క బల ప్రదర్శన ఎలా ఉండబోతుంది, టీవీకి సంబంధించినటువంటి విజయ్కి ఎంతమంది సపోర్ట్ చేయబోతున్నారో అనేది కూడా ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక తమిళనాడులో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా విజయ్ అయితే తీసుకున్నారు. దీంతో పాటుగా కొంతమంది పార్టీ నేతలతో కూడా విజయ్ అయితే కలిశారు. సో రేపు జరిగేటువంటి యొక్క బల ప్రదర్శన కారణంగానే నిన్న చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి నాయకులను కూడా కలవడం, వారికి సపోర్ట్ చేసే దిశగా వాళ్ళు ఉంటారు, విజయ్ ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదు అనేసి ఒక నమ్మకంతో కూడా ఉన్నారు. ఇటువంటి పరిణామంలో టీవీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా తగ్గనేసి కూడా చెప్తా ఉంది. దీంతో ఒక్క ఓటుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే రేపు బల ప్రదర్శనలో పాల్గొని కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ను, వీడియో ఫుటేజ్ ను అంతా కూడా భద్రపరచాలి అనేసి ఈసీకి కోర్టు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం, ఆ ఒక వీడియోను కూడా రేపు ఒక కోర్టుకి సంబంధించి కూడా సబ్మిట్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లో మాత్రమే పొరపాటు జరిగింది అనేసి డిఎంకే అభ్యర్థి కూడా ప్రధానంగా కూడా హైకోర్టును అయితే కూడా ఆశ్రయించడం జరిగింది. ఈసీకి మొదటగా తను ఫిర్యాదు చేసినప్పుడు ఈసీ పెద్దగా పట్టించుకోకపోవడంతోనే తను హైకోర్టుకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీని ద్వారా అయితే రేపు జరిగేటువంటి ఒక ఫ్లోర్ టెస్ట్ లో కూడా తను పాల్గొనకూడదు అనేసి క్లియర్ కట్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఒక ఎమ్మెల్యే కూడా తగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఇప్పటికే 3 సార్లు గవర్నర్ ను కలిసినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు కలిశారు, తర్వాత సిపిఐ, సిపిఎం ఈసీకే ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు గవర్నర్ ను అయితే కలవడం జరిగింది. దాంతో మళ్ళీ వాళ్ళు వెనుదిరగడంతో మళ్ళీ వాళ్ళతో మంతనాలు జరిపి ఒక్క ఎమ్మెల్యే సీటు దగ్గర ఆగిపోయినటువంటి విజయ్ అయితే మాత్రం వాళ్ళ సపోర్ట్ కోసం చాలా వరకు ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. రేపు జరిగేటువంటి బల పరీక్షల్లో ఒక ఎమ్మెల్యే తగ్గినా కూడా టీవీకే పార్టీకి చాలా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంటది. దీనికోసం కష్టపడినటువంటి విజయ్కి అయితే మాత్రం ఇది ఒక స్టాక్ లాంటిది కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో నెలకొంది. కాకపోతే ఇప్పటికే కొంతమంది ప్రజలతో పాటుగా సినీ తారలు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ పరోక్షంగా కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. రేపు జరిగేటువంటి ఒక అసెంబ్లీ కూడా రసవత్తంగా సాగేటువంటి అంశంగా కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.